తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిటీ వేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. నివేదికలన్నీ ఏకసభ్య కమిటీ ఎదుట ఉంచుతామన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలేది లేదు అని చెప్పారు చంద్రబాబు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై పూర్తిస్థాయి విచారణకు ఏకసభ్య కమిటీ వేస్తున్నామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. సీబీఐ నివేదిక సహా నివేదికలన్నీ ఏకసభ్య కమిటీ ఎదుట ఉంచుతామన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలేది లేదన్నారు సీఎం చంద్రబాబు. ఏదైతే ఛార్జ్ షీట్ వేశారో ఛార్జ్ షీట్ ఇంకా నెంబర్ కావాలి, అది రావాలి. అదే మాదిరిగా మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ పంపించారు సిబిఐ. వీళ్ళందరిపైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు. అందుకే వన్ మ్యాన్ కమిటీ ఒకటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్సెస్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై పూర్తిస్థాయి విచారణకు ఏకసభ్య కమిటీ వేస్తున్నామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసన్న, తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీటెయిల్డ్ గా మాట్లాడారు. అయితే ఏకసభ్య కమిటీ వేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. అదే విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పారు. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తిరుమల లడ్డు అంశంలో సిబిఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేసింది. 11 పేజీల డాక్యుమెంట్ మీద. దాని మీద ఒక కమిటీ వేస్తాను ఆ రోజు కేబినెట్ లోనే నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ దానికి సంబంధించి సీఎం చంద్రబాబు ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఏకసభ్య కమిటీ వేస్తున్నాము, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళి దీనికి సంబంధించిన అభిప్రాయాలు కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాము. ఈ ఏకసభ్య కమిటీ సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా ఇతర డైరీలు ఇచ్చిన రిపోర్ట్స్ ఇవన్నీ కూలంకుషంగా పరిశీలించిన తర్వాత ఆ కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తుందో చూసిన తర్వాత మిగిలిన చర్యలు ఉంటాయి. అవసరమైతే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకుని ముందుకెళ్తామన్న అభిప్రాయాన్ని ప్రధానంగా సీఎం చంద్రబాబు వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇవాళ ఆయన మాట్లాడిన దాని ప్రకారం రిపోర్ట్స్ ప్రకారం జంతు అవశేషాలు లేవు కానీ కల్తీ జరిగిందనే విషయం చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తోంది. కెమికల్ కల్తీ అంటే నెయ్యిలో కెమికల్స్ కలిసాయన్న అభిప్రాయాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఫర్దర్ గా ఏకసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టు సిట్ రిపోర్ట్ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఏం చెప్తుంది, ప్రభుత్వం నియమించే ఏకసభ్య కమిటీ ఏం చెప్తుంది, వీటి తర్వాత పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. స్వాతి. రైట్ ప్రశ్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏదైతే ఛార్జ్ షీట్ వేశారో ఛార్జ్ షీట్ ఇంకా నెంబర్ కావాలి, అది రావాలి. అదే మాదిరిగా మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ పంపించారు సిబిఐ. వీళ్ళందరిపైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు. అందుకే వన్ మ్యాన్ కమిటీ ఒకటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్సెస్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. టుడే మాకు ఏదైతే ఛార్జ్ షీట్ వేశారో ఛార్జ్ షీట్ ఇంకా నెంబర్ కావాలి, అది రావాలి. అదే మాదిరిగా మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ పంపించారు సిబిఐ. వీళ్ళందరిపైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు. అందుకే వన్ మ్యాన్ కమిటీ ఒకటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్సెస్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం.